బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సాయంత్రం షెడ్యూల్ విడుదలవుతుంది. బీహార్ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ ను నిర్ణయించే ఎన్నికలుగా పేర్కొంటూ ఉన్నాయి. బీహార్ దంగల్పై స్పెషల్ స్టోరీ. జాతీయ స్థాయిలో బీహార్ రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో, ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. ఇక్కడ కుల సమీకరణాలు ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తాయి. అందుకే చిన్న చిన్న పార్టీలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్ అయిన బీహార్లో అధికార ఎన్డీఏ, విపక్ష మహాకూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని తాజా సర్వేలు అంచనా వేస్తున్నాయి. బీహార్ రాజకీయాలు అనగానే గుర్తొచ్చే పేరు నితీష్ కుమార్. 20 ఏళ్లుగా రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి. ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవి మాత్రం ఆయనకే. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ మహాగఠబంధన్ నుంచి విడిపోయి బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఈ క్రమంలో నితీష్ నాయకత్వంలో బీహార్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. కానీ ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటి కేవలం 125 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ 74, జేడీయూ 43 సీట్లలో విజయం సాధించాయి. బీహార్లో అధికారం చేపట్టడమే కాదు, పార్టీ చరిత్రలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్నందుకు బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. 2020లో ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగి 75 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 70 స్థానాలకు గాను 19 చోట్ల గెలుపొందింది. సిపిఐ-ఎంఎల్ 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలవగా సిపిఎం, సిపిఐ చెరో 2 సీట్లు సాధించాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. లాలు యాక్టివ్గా లేకున్నా యువనేత తేజస్వి యాదవ్ పార్టీని ముందుండి నడిపించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేజస్వీనే ముఖ్యమంత్రి అని చెప్పేశాయి. అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. దీనికి కారణం కాంగ్రెస్. బలంగా 70 సీట్లు తీసుకుని కేవలం 19 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇదే మహాకూటమిని అధికారానికి దూరం చేశాయి. ఈసారి ఈ తప్పు జరగకుండా తేజస్వి జాగ్రత్త పడుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్తో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్తో పాటు ఈసారి బీహార్లో ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీ ఎంట్రీ ఇవ్వనుంది. గత 3 ఏళ్లుగా పీకే బీహార్లో పాదయాత్ర చేస్తున్నారు. జనాభా శాతం ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తారని ప్రకటించారు. 2025లో తానే కింగ్ మేకర్ అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. జనసూరజ్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందో అనే టెన్షన్ అధికార విపక్షాల్లో ఉంది. తేజస్వి యూత్ ఫాలోయింగ్, మైనార్టీ ఓట్లను పీకే తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో మెజారిటీ నష్టం మహాకూటమికే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి బీహార్ ఓటరు తీర్పు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.